అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష, వాస్తు, అలాగే సంఖ్యాశాస్త్ర, అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు మనతో ఉన్నారు. చాలామందికి మన లైఫ్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్కి దైవికంగా ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందులో ఆరోగ్య సమస్యలు అనేవి ఒకటి అనమాట. సో ఈ విషయం గురించి ఈరోజు మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే అండి. చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏది ఇష్యూ అనేది ఉండదు. బట్ వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ అలా కుంగిపోతూ ఉంటారు కదా. అసలు ఇది దేనివల్ల జరుగుతుంది? ఇప్పుడు మనం ఏదైనా దేవుడిని ప్రార్థించడం ద్వారానో, లేకపోతే ఏదైనా ఒక టెంపుల్లో మనశ్శాంతి కూర్చోవడం ద్వారానో, ఇట్లా ఏమన్నా మనం సరి చేసుకునే అవకాశాలు ఏదైనా ఉంటాయా? ఓకే అమ్మా, ఉంటుంది. అయితే ఆరోగ్యం అంటేనే మన మేజర్గా ఆంజనేయ స్వామి చాలా బలమైన ఆయన స్వామివారు. కానీ ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా చదవమని చెప్తాము. కామన్గా ఆంజనేయ స్వామి పూజలు చేసుకోమని చెప్తూ ఉంటాము. ధైర్యం వస్తుంది, అసలు బలం వస్తుంది అని. కానీ కొన్ని ఎక్స్పీరియన్స్ మనది అసలు చెప్పాల్సింది తప్పదు. ఎందుకంటే నా దగ్గర ఒక క్లయింట్ అసలు ఇంత ముందుగా 2010లో వచ్చారు. సో వచ్చినప్పుడు ఏమైందంటే, అప్పుడు మన ఆఫీస్ థర్డ్ బంద్ ఆపోజిట్లో మన హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లో ఉండేది. థర్డ్ బంద్ అనేసి ఒక ఇక్కడ ఫేమస్ సికింద్రాబాద్లో, అక్కడ వచ్చి హనుమాన్ టెంపుల్ నార్త్ చూసినట్టుగా ఉంటాడు ఆయన స్వామివారు. సో అక్కడ మన ఆఫీస్ ఉండింది. బట్ అక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమైందంటే, ఒక క్లయింట్ వచ్చి వాళ్ళ బ్రదర్ గురించి అపాయింట్మెంట్ చూసుకుని వెళ్ళారు. బట్ అయితే ఆయనకు చాలా మేజరు అసలు హెల్త్ విషయం గురించి చూసుకుని వెళ్ళారు. సో అది మర్చిపోయాం. సో తర్వాత ఏంటంటే, ఒకరోజు నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు అక్కడ రిసెప్షనిస్ట్ అంటే ఉంటారు కదా, జనరల్గా ఆ చైర్లో అక్కడ మా డాడీ కూర్చున్నారు, క్లయింట్స్ కూర్చున్న చైర్లో నేను కూర్చున్నాను. జస్ట్ ఇక్కడ బుక్ చదువుకుంటా ఉన్నాను. పక్కకు అసలు ఆ బుక్ పెట్టేసుకొని కొంచెంసేపు ఇట్లా కూర్చున్నప్పుడు ఆంజనేయ స్వామి ఆ పక్కన కుర్చీలో కూర్చున్నాడు. చాలా ఒక రకంగా భయం అని చెప్పాలనా, తను ఎందుకు వచ్చారు ఏం తెలియదు కదా మనకు. సో తను అక్కడ కూర్చున్నది నాకు అర్థమైపోయింది, నాకు తెలుస్తుంది. నాకు ఆపోజిట్లో ఇట్లానే మా డాడీ కూర్చున్నారు. తను ఏదో దేవుళ్ళ గురించి ఏదో కొన్ని కథలు ఏదో చెప్పుకుంటూ ఉన్నప్పుడు పక్కన ఆంజనేయ స్వామి వెళ్ళిపోతాడన్న భయానికి అట్లా ఉష్షునన్నా, ఎందుకంటే ఏం మాట్లాడవద్దు అని చెప్పేసి నేను మాటలు కూడా ఇవ్వలే. సో అప్పుడు ఏం చేసిన, ఆయన సైలెంట్గా కూర్చుని సరే అట్లా అనేసి, ఎందుకంటే నేను ఏదో మెడిటేషన్లో ఉన్నాను ఆయన అనుకున్నారు. కొంచెంసేపు కొంత ఆయన ఏందా చేస్తాడని చెప్పేసి అట్లా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 10 minutes అయింది. అంతవరకు కూర్చునే ఉన్నాడు సైలెంట్. నేను సైలెంట్గా ఉన్నా, ఏం చేయలేదు. సరే తర్వాత ఒక 10 minutes తర్వాత ఏమైందంటే, ఒక ఆమె 10 days బ్యాక్ వచ్చిన ఆమె వచ్చి అక్కడ డైరెక్ట్గా వచ్చి నా కాళ్ళు గట్టిగా పట్టుకొని ఒకటే ఏడుస్తుంది. అమ్మ మా అన్నయ్యకి చాలా సీరియస్గా ఉంది, అసలు తను మీరే కాపాడగలరు. ఆంజనేయ స్వామి నాకు ఒక 20 years బ్యాక్ ఒకసారి నాకు కళ్ళలో వచ్చి మాట ఇచ్చాడు, మా అన్నయ్యకి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అప్పట్లో నేనే వచ్చి కాపాడుతాను మాట ఇచ్చాడు అని చెప్పి ఆమె చెప్తుంది. నేను ఒక్కసారి షాక్ అయ్యాను. ఎందుకంటే నాతో పక్కన కూర్చున్నాడు, అసలు ఎందుకు అనేది రీజన్ మనకు తెలియదు, అంతవరకు నిజంగా తెలియదు. అయినా వచ్చి కొంచెంసేపు కొంత ఈమె నా కాళ్ళని గట్టిగా పట్టుకునేటప్పుడు నాకు ఒక బాడీలో ఒక వైబ్రేషన్, అయినా నా లోపల వచ్చాడని అప్పుడు అర్థమైంది. తర్వాత ఒక మాట అంటుంది ఆమె, తీర్థం ఎలాంటి తీర్థం ఇచ్చి మా అన్నయ్య ప్రాణాన్ని కాపాడుతున్నాడంటే, తెల్ల సామంతితో పూజ చేసిన తీర్థంని అసలు దాన్ని తీసుకెళ్ళి ఇస్తేనే మా అన్నయ్య ప్రాణంతో ఉంటాడు అని చెప్పిండు అని. మేము యాక్చువల్లీ మనకు పూజల్లోంచి కొన్ని తీర్థాలు వస్తుంది, అది క్లయింట్స్కి పంపిస్తాము. అది కాకుండా మేము కూడా పూజలు చేస్తూ ఉంటాము. ఆ రోజు పూజలకి ఏ పువ్వులు తెచ్చుకోలేదు. మేము అభిషేకం చేస్తున్నప్పుడు అది కానీ అసలు ఒక తెల్ల సామంతి వచ్చి పడింది అక్కడ, ప్రామిస్గా. ఇది మాకు తెలియదు అసలు. నేను అప్పుడు మా డాడీతో చెప్తున్నా, పువ్వులే మనం తెచ్చుకోలే ఈ రోజు, అసలు ఏందో పువ్వులు వచ్చిందని చెప్పి ఆ తీర్థం అలానే తీసి పక్కకు పెట్టాను, నాకు కూడా తెలియదు కదా. తర్వాత ఏమైంది, ఈమె చెప్పడము ఇంకా షాక్ అయింది నాకు. అప్పుడు మన పువ్వులు తెచ్చుకోలేదు, ఆ పువ్వు ఎందుకు వచ్చి పడింది అని మనకు తెలియదు. ఆమెకి ఎట్లా తెలుసు? ఇప్పుడు మన ఇంట్లో పూజ చేసింది ఆమెకి ఏం తెలుసు? అస్సలు తెలియదు. అక్కడ నుంచి వచ్చిన తీర్థాలు కంపల్సరీ నేను పూజల నుంచి వచ్చింది క్లయింట్స్కి పంపిస్తాను. ఇవి ఇట్లా చెప్పడం వల్ల ఏమైందంటే, తీసుకెళ్ళి డైరెక్ట్ పూజ రూమ్కి తీసుకెళ్ళి చూపించాను. అమ్మ మీరు చెప్పిన సామంతి పువ్వుతో చేసిన తీర్థం స్వామివారు పెట్టున్నారు మీ గురించి కాదని. అప్పుడు చాలా నిజంగా మిరాకిల్. అంటే స్వామివారు ఎట్లా చూడండి వాళ్ళని ఎంత భయం పెట్టించాడు. ఆమె ఇక్కడ నుంచి తీసుకెళ్లే లోపల ఆమె క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది. క్యాబ్ అసలు అక్కడే బ్రేక్ డౌన్ అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి ఒక షేర్ ఆటోలో వెళ్ళింది, అది అసలు ప్రాబ్లం అయ్యి అక్కడే ఆగిపోయింది. మళ్ళీ ఇంకా వాళ్ళు ఎవరినో వెహికల్ తెప్పించి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళింది.
అలా అన్నయ్యని ప్రాణం కాపాడడానికి ఆమె పడిన బాధలో ఉంది చూడండి. మనం ఎన్నో మూవీలో చూస్తూ ఉంటాం కదా, ఎంత కష్టపడుతున్న తర్వాత ఫైనల్ గా వాళ్ళకి మంచిగా అవుతుందని. అలా ఆమె ఆ రోజు బాధపడింది, కానీ వాళ్ళని కాపాడాడు దేవుడు. సో చూడండి ఆంజనేయ స్వామి అసలు మనం ఎంత గట్టిగా మొక్కుతే, మనకు తెలియదు కదా ఆయన వచ్చింది నా క్లయింట్ గురించి, కానీ ఉన్నా కూడా మనకు మంచిదే చేస్తాడు. ఒకసారి మా అత్తమ్మ కూడా హెల్త్ బాగాలేనప్పుడు తను వచ్చి అసలు దర్శనం ఇచ్చి కాపాడాడు. సో అది కూడా ఏం లేదు, ఆమెకు చాలా మేజర్ హెల్త్ ఇష్యూ మా అత్తమ్మకు. అసలు ఏం చేయవాలని ఒక్కటే ఆమె బాధపడి ఏడుస్తున్నప్పుడు తీసుకెళ్ళి ఆమెకు మంత్ర ఉపదేశం చెప్పినా, నేను ఇలా ఫాలో అవ్వాలి అత్త అని. మనకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నా కానీ దేవుడు మంత్రాలు ఉపదేశం ఇవ్వడానికి అసలు దేవుడు కూడా ఏదైనా మన తప్పేం లేదు. మన వాళ్ళ కోడలు అయినా కానీ వాళ్ళకి చెప్తున్నాం, చేసినారు, తప్పకుండా ఫాలో అయినారు. వెంటనే ఆమె నెక్స్ట్ డేనే అసలు మంచిగా నడిచి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది. అసలు ఇవన్నీ భగవంతుడు అనుగ్రహం. ఆయన దర్శనం అసలు ఆ మా అత్తమ్మకి ఇచ్చాడు ఆయన కూడా. సో అది నేను ఇంకా మర్చిపోలేదు. ఆంజనేయ స్వామి చూడండి ఎంతో మంది లైఫ్లో ఎన్నో విషయాలు చేస్తూ మంచి చేస్తూ ఉంటాడు. తాడుబంద హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్. అసలు ఆయన స్వయంగా వచ్చాడు, ఆ కొండలో వెలిచాడు. అసలు ఎవరైనా శని గ్రహం వల్ల బాధపడే వాళ్ళు ఆ స్వామివారి టెంపుల్కి వెళ్తే తప్పకుండా మంచి జరుగుతుంది. మరీ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళవచ్చాము. చాలా పవర్ఫుల్. సికింద్రాబాద్ లో ఉంటుంది. తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ అంటేనే నెట్లో సెర్చ్ చేస్తే కూడా అడ్రస్ దొరుకుతుంది. చాలా మంచి పవర్ఫుల్ స్వామి. ఆ స్వామియే నన్ను ఎంతో పెద్ద లెవెల్కి తీసుకొచ్చాడు. అది నేను నా లైఫ్లో నేను మర్చిపోలేదు. ఓకే, మనం అనుకుంటే క్లయింట్కును వస్తాడు, మనకును వస్తాడు, మన ఎవరికైనా కానీ నిజంగా వాళ్ళు మాట ఇచ్చిండు కదా, తప్పకుండా వచ్చారు. మనం నమ్మి ఆయన నిజంగా అంటే ఇప్పుడు ఎలా మేము ఒక్క దేవుడిని పూజించి మనం ఒక్కరినే పూజించి వాళ్ళు మనకి సాక్షాత్కరించాలి అని అనుకోవాలి, లేకపోతే ఎవరైనా మనకు అలా వస్తారా కళలోకి కానీ నిజంగా నిజ రూప దర్శనాలు? మీరు చెప్పింది అయితే రియల్. ఎట్లానంటే నేను కూడా విష్ణుమూర్తిని తప్పించి ఎవరిని మొక్కను అన్నాను, కానీ ఇంతమందిలో నాకు కనిపించేటప్పుడు నేను కూడా ఏమనుకోవాలి అసలు. ఇప్పుడు విష్ణుమూర్తి తప్పించి నేను ఎవరిని కూడా నాకు ఇష్టం లేదని ఇట్లా కూడా చెప్పిన, కానీ మరి అంత వీళ్ళు అందరూ ప్రతి ఒక్క దేవుళ్ళు ఎట్టెట్లా దర్శనం ఇచ్చారని మళ్ళీ మిగతా విషయాలు కూడా మనం చెప్పుకుంటాం. సో భక్తులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు లేదా శని దోషాలతో పీడించబడే వాళ్ళు కూడా సికింద్రాబాద్లో ఉంటుందట తాడిబంద్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని మీ బాధలు అక్కడ చెప్పుకోండి, మనకు కూడా సాంత్వన లభించే అవకాశం ఉంటుంది. అండ్ అక్కడ నుంచి కొన్ని టెంపుల్స్ చెప్తుంటారు అక్కడికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అని చెప్పి, ఎక్కడ ఏ పాముందో తెలీదు అని అంటూ ఉంటారు కదా. నిజంగా మన సమస్య మనకు మాత్రమే తెలుసు కాబట్టి మనం ఎంత సఫర్ అవుతున్నామో ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. అమ్మ చెప్పినట్టుగా ఒకసారి మీ గోడంతా అక్కడ వెళ్ళపోసుకొని నాకు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి అండ్ ఎవరైనా కానీ మీ రిలేటివ్స్లో కానీ ఇట్లా బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ టెంపుల్ గురించి చెప్పండి, వాళ్ళకు కూడా తప్పకుండా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అండి. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.